ఈ సృష్టి అంతటికీ మూలం పరమాత్మ. అతన్నే సద్గురువు అంటాం. పరమాత్మ జనితం ప్రకృతి అయితే ప్రకృతి జనితం మాయ. ఈ సృష్టి అంతా పరమాత్మ ఆధీనంలోనే ఉంది. ఆయన శక్తితోనే నడుస్తుంది. అతడు సూత్రధారి అయితే మనం పాత్రధారులం మాత్రమే. మనం చేయవలసిందల్లా పాత్ర పోషణ మాత్రమే. పాత్రను పోషించి వెళ్ళిపోవాలి కానీ పాత్రపై అభిమానం పెంచుకోకూడదు. ఉన్నది పరమాత్మ మాత్రమే అయితే మరి ఈ నేను అనే తలంపు వేరుగా వచ్చి వేరు భావన కల్పించడం వల్ల మనం దుఃఖంలో కొట్టుమిట్టాడుతున్నాం. నేను అనే ఈ తలంపుని విడిచిపెట్టడమే యోగం. ఫ్రీడమ్ ఫ్రమ్ థాట్ ఈజ్ యోగా అంటాడు జిడ్డు కృష్ణమూర్తి. అంటే తలంపులకు తావు ఇవ్వకుండా నీ ఉనికి అంటే నీ ఆత్మలో ఉండడమే యోగం. యోగం అంటే నేను అనే చిత్తాన్ని విడిచిపెట్టడం. చిత్త త్యాగం అంటారు. త్యాగి కానివాడు యోగి కాలేడు. అదే శరణాగతి, సరెండర్ ఆఫ్ సెల్ఫ్ అంటాం. శరీరం, మనస్సు, ఇంద్రియాలతో చేసే సాధనల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ముక్తి లభించదు. పరమాత్మ స్మరణలో ఉంటే ఆయన కరుణా కటాక్షరం వల్ల, కృప వల్ల మాత్రమే ముక్తి కలుగుతుంది. నడిపించేవాడు అతడే. నేను ఆయన నడిపించినట్లుగా నడుస్తాను. నేను నిమిత్త మాత్రుడను అన్న అంకిత భావంతో శరణాగతిలో జీవించాలి. దాసుడైతే వాసుదేవుడు దొరుకుతాడు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సద్గురు స్మరణలో జీవించాలి. సద్గురువును ప్రేమించాలి. నిరంతరం ఆయన స్మరణలో జీవిస్తే నీ జీవితం ధన్యమవుతుంది, యోగమయమవుతుంది, తరించుతావు అంటారు సద్గురువులు స్వామి యోగానంద. ఓం సద్గురవే నమః.